నాకు వచ్చిన రిజల్ట్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బాడీకి తగ్గట్టు వాళ్ళకి రిజల్ట్ వస్తుంది వాళ్ళ కోచ్ పర్యవేక్షణలో మాత్రమే. ఓకేనా? మనం మనం కోచ్ ని ఇన్వైట్ చేసుకున్నామా, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసారు సార్. తొందర 15 ఏళ్ల నుంచి న్యూట్రిషన్ వాడితే ఇట్లే ఉంటదేమో కదా. ఇట్లా సీనియర్ వెల్నెస్ కోచ్ మదర్ సార్ ఆన్ ద స్క్రీన్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికి. అండ్ ఇవాళ ఎవరైనా బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీ కానీ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే కనుక వాళ్ళందరికీ హార్ట్లీ విషెస్ ఫ్రమ్ లైవ్ వెల్నెస్ క్లబ్. సో ఇవాళ మెయిన్ గా మన టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్ గురించి. చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, రైస్ తినాలా వద్దా, రోటీ తినాలా వద్దా, ఇడ్లీ తినాలా వద్దా, ఇవన్నిటికీ కొంచెం ఆన్సర్ ఇవ్వడానికి ఇవాళ కార్బోహైడ్రేట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం ఒక 15-20 మినిట్స్ కంపల్సరీగా కాన్సన్ట్రేటెడ్ గా వినండి. కుదిరితే ఎవరైనా మీరు అందరూ కూడా ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక బుక్ పెన్ను తీసుకొని రాయడం నేర్చుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇవాళ చెప్పిందంతా కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అలా కామన్ గా మర్చిపోతూ ఉంటారు కాబట్టి డెఫినెట్ గా అవి జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ బాగా అర్థం కావడానికి లేదా తర్వాత మళ్ళీ గుర్తు పెట్టుకోవడానికి బుక్ పెన్ మెయింటైన్ చేసుకుంటే కనుక, అంటే హెల్త్ గురించి ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఫుడ్ డైట్ కి ప్లాన్స్ లాగా అనమాట. ఓకే, సో కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? మనం రెగ్యులర్ గా మన రోజు మొత్తంలో పొద్దు నుంచి రాత్రి వరకు ఏదో ఒక ఆహారంలో ఏదో ఒక ఫుడ్ హ్యాబిట్స్ అనేవి తింటూ ఉంటాం. ఈ తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే మనకి ఎలా హెల్ప్ అవుతుంది ఏంటో చూద్దాం. ఓకే, మనం రోజు తినే ఆహారాన్ని, అంటే మనం రెగ్యులర్ గా కార్బోహైడ్రేట్ అంటే మనం రెగ్యులర్ గా తినే ఫ్రూట్స్ కావచ్చు, మంచి ఉంది చెడు ఉంది, మీకు రెండు చెప్తాను నేను క్లియర్ గా. ఓకే, ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి, గ్రెయిన్స్ నుంచి, మిల్క్ ప్రొడక్ట్ నుంచి, ఎన్నో రకాల ఆహారపు అలవాట్లు, అంటే మనం తినే ఆహారంలో నుంచి, పిండి పదార్థాల్లో నుంచి మనకు వచ్చేది ఎనర్జీ కింద మారేది ఏంటంటే అది కార్బోహైడ్రేట్స్ అంటారు. అంటే కార్బోహైడ్రేట్ అనేది డెఫినెట్ గా మనందరికీ బాగానే హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక డైట్ లోనే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మనం బ్రౌన్ రైస్ తీసుకుంటే కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఓకే, కొన్ని కిడ్నీ బీన్స్ కానీ, ఇవన్నీ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ అంటే ఏ పదార్థం తీసుకుంటే ఎన్ని గ్రాములు మనకి దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుందో చూసుకోండి. ఓకే, 71.9 గ్రామ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. 1 గ్రామ్ అంటే ఎంత? 4 క్యాలరీస్ అండి. అంటే దీన్ని బట్టి మీరు ఎన్ని గ్రాములు తింటే ఎన్ని క్యాలరీస్ బాడీకి ఎనర్జీ వస్తుంది అనేది దీన్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. బియ్యం తింటారు కదా మీరు, రైస్ తింటారు కదా, ఈ రైస్ ని మీరు క్యాల్కులేట్ చేసుకొని రోజుకి ఎన్ని గ్రాములు అయితే తింటున్నారో, ఆ ఎన్ని గ్రాములు అయితే మీరు భోజనం వండుతున్నారో, ఆ ఎన్ని గ్రాములు ఉన్న దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయో లేదో మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ప్రతి దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ బనానా కావచ్చు, స్వీట్ పొటాటో కావచ్చు, కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కావచ్చు, అన్నిట్లో మీకు కార్బోహైడ్రేట్ అనేది కామన్ గా ఉంటుంది అనమాట. సో ఈ కామన్ ఉండే కార్బోహైడ్రేట్ ని మనం ఏం మోతాదులో తీసుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పటిదాకా మీకున్న ఒక మేజర్ డౌట్ ఏంటంటే కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీ బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది, కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీ బాడీలో అనవసరంగా మీ బాడీ షేప్ అవుట్ అవుతుంది అనేది మన మైండ్ సెట్ అనమాట. కానీ ఇప్పటి నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ అసలు ఏం చేసింది మీ శరీరానికి, ఏం చేసింది అంటే మీ బాడీకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఒకవేళ నిజంగా మీరు చూడండి, ఒక రోజు ఒక పూట ఒక ఆహారం తీసుకోకపోతే, కార్బోహైడ్రేట్ ఏదో ఒక పదార్థం పడకపోతే మీ బాడీలో మీ బ్రెయిన్ లెవెల్స్ బాగా డౌన్ అవుతాయి, మీ షుగర్ లెవెల్స్ బాగా డౌన్ అవుతాయి, మీ హార్ట్ బీట్ ఫ్లక్చుయేట్ అవుతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతూ ఉంటాయి. అందుకే కార్బోహైడ్రేట్స్ అనేవి అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు అనమాట. ఇదేం చేసిద్ది మీ శరీరం మొత్తానికి, మీ శరీరం మీద తిన్న తర్వాత మీ స్టమక్ లో నుంచి మిగిలిన ఎనర్జీ అంతా కూడా బ్లడ్ షుగర్ లో కలుస్తుంటది అనమాట. బ్లడ్ షుగర్ లో కలిసిన మిగతాదంతా కూడా ఏం జరుగుతుంది, మీ సెల్స్, మీ టిష్యూస్, మీ ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఎనర్జీ రూపంలో వెళ్తూ ఉంటది అనమాట. బాడీ మొత్తం సప్లై జరుగుతూ ఉంటది. చెప్పా కదా, 1 గ్రామ్ అంటే ఒక గ్రామ్ రైస్ కానీ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ ఏదైనా తీసుకున్నారు అంటే కానీ 4 క్యాలరీలు ఉంటాయి అనమాట. ఆ 4 క్యాలరీల ఎనర్జీని మనం తీసుకుంటున్నట్టు. ఓకే, ఎన్ని గ్రాములు తీసుకుంటే అన్ని 4 క్యాలరీలు క్యాల్కులేట్ చేసుకుని 100 గ్రాములు తీసుకున్నారు అనుకోండి, అంటే ఇంటూ 400 క్యాలరీలు మీకు దీంట్లో వస్తుంది అనమాట. ఓకే, 50-60% డైట్ షుడ్ బి ద కార్బోహైడ్రేట్. మన డైట్ లో ఎప్పుడు కూడా 40-50% ఖచ్చితంగా మనకు పిండి పదార్థాలు ఉండాలి. కార్బోహైడ్రేట్ అనేది కంపల్సరీగా కావాలి. గ్లూకోజ్ లాగా మనకు కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మన కార్బోహైడ్రేట్ మనం తిన్న రైస్ కానీ రోటీ కానీ ఏదైతే మనం తింటామో బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కన్వర్ట్ అవుతుంది ఎనర్జీ కింద. మన లివర్ ఏం చేసింది అంటే స్టోర్ చేసేసింది. లివర్ అంతా కూడా ఒక మదర్ లాగా ఆహారాన్ని స్టోర్ చేసేసి దాచిపెట్టి ఎప్పుడైతే మీకు అవసరం ఉంటుందో అప్పుడు ఎనర్జీ కింద ఖర్చు పెడుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో గ్లూకోజ్ కింద మారుతుంది. మన ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత పదాలు మారిపోతూ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ కింద మారింది, స్టోర్ అయితే ఓకే గ్లైకోజన్ అంటారు. ఓకే, ఇలా ఉంటాయి అనమాట. సో చాలా మందికి అంటారు కదా బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుందా? ఎస్, ఎడిపోస్ టిష్యూ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అంటారు. అంటే మీరు లాంగ్ టర్మ్ లో కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకొని ఖర్చు పెట్టకపోతే దాని ప్రభావం కొవ్వు కింద మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే కొవ్వు కింద మారుతూ ఉంటుంది అనమాట. మీ డైజెస్టివ్ సిస్టమ్ ఇలా పనిచేస్తుంది. తిన్న ఆహారం అంతా కూడా
స్మాల్ ఇంటెస్టైన్స్ కి, లార్జ్ ఇంటెస్టైన్స్ కి వెళ్ళిపోయిన తర్వాత, మజిల్స్ కి వెళ్ళిపోయిన తర్వాత, లివర్ వెళ్ళిపోయిన తర్వాత మీ బ్లడ్ షుగర్ లో కలుస్తూ ఉంటుంది అనమాట. ఈ కలిసినదంతా కూడా కొంచెం షుగర్ పెంచడానికి లేదంటే కొవ్వు కణాలు పెంచడానికి జరుగుతూ ఉంటుంది బాడీలో ప్రక్రియ. ఇప్పుడు మీ బాడీలో ఫ్యాట్ పెరిగింది, ఇది ఏమైనా ఇవాళ పెరిగిందా, నిన్న పెరిగిందా, తెలియకుండా ఏమైనా పెరిగిందా? అలా ఏం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం తింటూ వచ్చాం కాబట్టి ఇవాళ మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ వచ్చింది అనమాట. ఓకే, సో ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కొంచెం వినండి, ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్ అసలు ఏం చేసేది, లోపల ఏం పని చేసేది అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడమే కాదు, దీంతో పాటు మీ శరీరంలో ఒక ప్రోటీన్ అనే పదార్థం లోపలికి వెళ్ళిన తర్వాత క్యారీ చేసేది ఎవరైనా ఉంది అంటే కనుక అది కార్బోహైడ్రేట్ మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అమ్మో మన కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు, ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలనుకుంటారు. ప్రోటీన్ బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని సప్లై చేయడానికి అంటే దాన్ని క్యారీ చేయడానికి ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ కావాలి. కార్బోహైడ్రేట్ లేకపోతే మీరు తీసుకునే ఎంత ప్రోటీన్ అయినా కూడా మీ బాడీకి సప్లై జరుగుతూ ఉండదు. సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది ప్రోటీన్ క్యారీ చేయడానికి, ఎనర్జీ కింద ప్రోటీన్ ఎనర్జీ కింద మారడానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈటింగ్ ఎనఫ్ కార్బోహైడ్రేట్ అలౌ ప్రోటీన్ టు పెర్ఫార్మ్ ఇంపార్టెంట్ రోల్స్. అంటే ఖచ్చితంగా మీరు ప్రాపర్ గా కార్బోహైడ్రేట్ అంటే మీరు ఏదైతే మీరు కార్బోహైడ్రేట్ ని ప్రాపర్ గా తీసుకున్నారు అంటే కనుక శరీరంలో జరగాల్సిన ప్రక్రియలన్నీ కూడా కరెక్ట్ గా జరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా మంది స్పోర్ట్స్ పీపుల్ కార్బోహైడ్రేట్ ని ఎనర్జీ కింద మారుస్తారు అనమాట. అది మీరు చూడండి, ఇప్పుడు మనం కూడా తింటున్నాం, వాళ్ళు కూడా తింటారు. వాళ్ళు తినే కార్బోహైడ్రేట్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తారు. ఓకే, మనం తినే కార్బోహైడ్రేట్ ని మనం ఖర్చు పెట్టాం అనమాట. మనం ఇక్కడ కాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది మధ్యాహ్నం భోజనం తింటే దాని తర్వాత మనం ఖర్చు పెట్టాం, దాని తర్వాత వెళ్ళి నిద్రపోతాం, రిలాక్స్ అవుతాం. మరి అది ఖచ్చితంగా రిలాక్స్ అయినప్పుడు ఏం జరిగింది, ఫ్యాట్ కిందే కన్వర్ట్ అవుతుంది. సో ఎథిలెట్స్ ఎలా వాడతారో చూడండి. ఎథిలెట్స్ ఏం చేస్తారు, షుగర్ ని ఎథిలెట్స్ ఈట్స్ కార్బోహైడ్రేట్ అంటే ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ ఖచ్చితంగా కార్బోహైడ్రేట్ అనే ఫుడ్ ని తీసుకుంటాడు. అది కన్వర్ట్ అవుతుంది అనమాట, బ్లడ్ లో కలుస్తున్నప్పుడు కన్వర్ట్ అవుతుంది షుగర్ కింద, బ్లడ్ స్ట్రీమ్ లో షుగర్ కింద కన్వర్ట్ అవుతుంటది. ఆ షుగర్ ఏం చేసింది, మీ కండరాలకి, మీ బాడీలో లివర్ కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీని ఎథిలెట్స్ ఏం చేస్తారు, తీసుకెళ్లి స్పోర్ట్స్ లో పెడతారు. అంటే దాన్ని తీసుకెళ్లి ఆ ఎనర్జీ మొత్తాన్ని స్పోర్ట్స్ లో పెడతారు. అంటే వర్కౌట్ చేయడంలో, క్రికెట్ ఆడడంలో, ఫుట్బాల్ ఆడడంలో ఇలా ఎనర్జీని అంతా కూడా తీసుకెళ్లి కన్వర్ట్ చేసి అక్కడ పెడతారు అనమాట. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యూయల్, అంటే మీ బాడీకి ఒక ఫ్యూయల్ లాగా కార్బోహైడ్రేట్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫ్యూయల్ అనేది కరెక్ట్ గా లేదనుకోండి, అవుతుందా, ఖచ్చితంగా కాదు. సో కార్బోహైడ్రేట్ రెండు రకాలు ఉంటాయి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది కార్బోహైడ్రేట్ తినడం మంచిదా కాదా అంటే, ఈ రెండు తేడా మీకు తెలిసింది అంటే కనుక డెఫినెట్ గా మీరు తినే అలవాట్లు కొంచెం మార్చుకుంటారు. కార్బోహైడ్రేట్ రెండు రకాలు ఉంటాయి, నేను చెప్పా కదా, కార్బోహైడ్రేట్ రెండు రకాలు ఉంటాయి, ఫ్యాట్లు రెండు రకాలు ఉంటాయి. ఇలా చాలా విధాల్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్ రెండు రకాల్లో సింపుల్ కార్బోహైడ్రేట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే స్టార్చ్, గ్లైకోజన్, ఫైబర్. ఇవి ఏం చేస్తాయి, మీ బాడీకి కావాల్సిన పౌష్టిక విలువలన్నీ ఇచ్చి బాడీకి అవసరమైనది ఎక్కువ కాబట్టి ఈ మూడిట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ సో చాలా మంచి ఆహారం, న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. దీనివల్ల మీకు బాడీకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మీ శరీరంలో ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిద్ది, ఫాస్ట్ గా ఫ్యాట్ ని కన్వర్ట్ చేసిద్ది, షుగర్ లెవెల్స్ ని ఫాస్ట్ గా షూట్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటది అనమాట. దీంట్లో మీకు మేజర్ గా గ్లూకోజ్, ఫ్రుక్టోజ్, ఓకే, గ్లాక్టోజ్, లేదంటే మీరు సుక్రోస్, లాక్టోస్, ఇవన్నీ అనమాట కొన్ని రకాల సింపుల్ కార్బోహైడ్రేట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిల్క్ కావచ్చు, తాగే కొద్ది తాగాలనిపించేవి, తినే కొద్ది తినాలనిపించేవి, మీ నోటి రుచికి తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటాయి. ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకొని ఒక లేస్ కానీ చిప్స్ కానీ నోట్లో పెట్టంగానే మీరు తిన్న తర్వాత మళ్ళీ మీకు తినాలనిపించే ఫీలింగ్ ఎక్కువ వస్తుందంటే అది సింపుల్ కార్బోహైడ్రేట్. దీన్ని ఒక ఆహారం తిన్న తర్వాత మళ్ళీ మీకు తినకూడదు అనిపిస్తుంది అంటే అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఇది ఒక్కడే గుర్తుపెట్టు. ఫైబర్ దేంట్లో ఉంటుంది, జాంకాయలు ఉంటుంది, లేదంటే మీకు యాపిల్ ఉంటుంది, లేదంటే మీకు బనానా ఉంటుంది. ఒక్కసారి తినండి, కొంచెం రైస్, రోటీ తినండి, కొంచెం రైస్ తినండి, మళ్ళీ బాగా తినాలనిపించే ఫీలింగ్ రాదు. అంటే ఒక ప్యాకెట్ తింటే ఒక ప్యాకెట్ తినాలనిపించే ఫీలింగ్ మీకు చిప్స్ లో, లేస్ లో సింపుల్ కార్బోహైడ్రేట్ అంటారు. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ ఏది తీసుకున్నా కూడా తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది. మీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే తిన్న తర్వాత మీకు ఆ ఫీలింగ్ అనేది రాదు. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ప్రాపర్ గా ఉంటుంది, ప్రోటీన్ కూడా ప్రాపర్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం మనం బ్యాలెన్స్ గా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. స్టార్చీ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, దీంట్లో ఎక్కువ మోతాదులు తేమలాగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా, అన్నం వండిన తర్వాత తేమలాగా వస్తుంది అనమాట పైన. అలాగే మీకు పల్సెస్, ఏదైనా పల్స్ కానీ నెట్లు కానీ మీకు పైన స్టార్చీ అంటే దాని ఏమంటారు, జిగురుగా వస్తుంది అనమాట. పొటాటోస్ కానీ ఈ జిగురు అనేది స్టార్చీ అనమాట. స్టార్చీ కార్బోహైడ్రేట్స్ కూడా కొద్ది గొప్ప మంచిదే, కానీ మరి టూ మచ్ గా కాదు. షుగర్స్ ఎక్కువ మనం న్యాచురల్గా తీసుకోవాలి అనుకుంటే ఫ్రూట్స్ నుంచే కరెక్ట్ గా వస్తుంది. ఫ్రుక్టోస్ ఉండే షుగర్ అనేది ఫ్రూట్స్ నుంచి వస్తుంది. ఇది కొంచెం మంచిదే, ఫ్రుక్టోస్ మంచిదే,
కానీ లాక్టోస్ కూడా మంచిదే. కానీ లాక్టోస్ ఫ్రుక్టోస్ ఏజ్ని బట్టి డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. లాక్టోస్ అయితే 30 years తర్వాత మీ బాడీకి పడదు. కొన్ని జనరేషన్స్లో, ఇప్పుడున్న జనరేషన్స్లో పిల్లలకి ఇప్పటి నుంచి లాక్టోస్ అనే షుగర్స్ అనేవి పడట్లేదు. అంటే ఏంటి, మిల్క్, బటర్ మిల్క్, కర్డ్, ఇవన్నీ పిల్లలు ఇప్పటి నుంచే తినట్లేదు అన్నమాట. ఫ్రీ షుగర్స్ అంటే ఏంటి, సుక్రోజు, హనీ, ఫ్రూట్ జ్యూసెస్, బిస్కెట్స్, ఇంకా ఏదైనా ఈ కేటగిరీలో వచ్చే ఫ్రీ షుగర్స్ అన్నీ కూడా, యాడెడ్ షుగర్స్, ఫ్రీ షుగర్స్ అన్నీ కూడా మన బాడీకి హానికరం చేసేవే. తినే కొద్ది తినాలనిపించేవే. అది బాడీకి సూట్ అవ్వదు అలా ఏముండదు. తింటూ ఉంటారు, దానివల్ల మనకి జరగాల్సిందంతా కూడా బాడీలో జరుగుతూ ఉంటుంది అనమాట, చేంజెస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ రకాలేంటి, స్టార్చెస్, షుగర్, ఫైబర్, ఈ మూడు రకాలు ఉంటాయి. స్టార్చెస్ అంటే కంప్లీట్ గా నేను చెప్పేది బ్రెడ్, కార్న్, పీస్ లిమిటెడ్ గా మనం తినొచ్చు. దీనివల్ల మీకు మంచి అమౌంట్ ఆఫ్ తినడం వల్ల మీ బాడీ ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుకోవడానికి అండ్ కార్బోహైడ్రేట్ ని బ్యాలెన్స్ చేయడానికి బాగానే హెల్ప్ అవుతుంది. షుగర్స్, సింపుల్ షుగర్స్ అంటే ఏంటి, ఈ మనం తినే రెగ్యులర్ గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కాకుండా మనం తింటాం కదా, మఫిన్స్, కేక్స్, బేకరీ ఐటమ్స్, మిల్క్ ప్రొడక్ట్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ కింద వస్తాయి అనమాట. ఈ కేటగిరీ మంచిది కాదు. ఓకే. ఫైబర్ కేటగిరీ చాలా మంచిది అనమాట. గ్రెయిన్స్ అంటే మనకు ఉంటాయి కదా, మన రెగ్యులర్ గా నట్స్, గ్రెయిన్స్, ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఇలాంటివి మనం యాడ్ చేసుకుంటే కనుక ఇవి కొంచెం మనకి హెల్ప్ అవుతాయి అనమాట. దీంట్లో మీకు రెండు విషయాలు అర్థం కావాలి. షుగర్స్, యాడెడ్ షుగర్స్ అస్సలు మనకు మంచిది కాదు. న్యాచురల్ గా వచ్చిన షుగర్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మంచిదే. మనం తినే ఆహారంలో బ్రెడ్, క్రాకర్, కార్న్, పీస్, పొటాటోస్, ఇవి న్యాచురల్ గా వచ్చేవి కాబట్టి ఇవి కూడా మంచివే. హోల్ గ్రెయిన్స్, నట్స్, ఇవి కూడా మంచివే. ఇక్కడ మంచివి కాదేనంటే ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తినకూడదు. ఇక్కడ చూడండి, ఎంత కార్బోహైడ్రేట్ తీసుకున్నా మనకు మంచిది కాదు అంటే వెన్ యూ ఈట్ టూ మచ్ అండ్ ఎండ్ అప్ ఇన్ ఏ క్యాలరీ సర్ప్లస్. మీరు తిన్న ఆహారం ఓకే, దాన్ని కొంచెం సర్ప్లస్ చూసారా, కొంచెం నచ్చిందని ఇంకో 2 ముద్దలు ఎక్కువ తినడం, కొంచెం నచ్చిందని ఇంకొంచెం బాగా తినడం, దీనివల్ల మన బాడీలో సర్ప్లస్ అయిన క్యాలరీస్ అన్ని కూడా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ షుగర్ అనమాట. ఎక్కువ మోతాదులో షుగర్ తీసుకుంటే, క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే ఏమైంది, షుగర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట బాడీలో. అందుకే మన బాడీ అనేది కంప్లీట్ గా షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ తినకపోతే ఏమైంది అంటే కనుక మీరు ఫ్యాటిక్, అంటే మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతే ఎలా ఉంటుంది, 100% తగ్గిపోతే వీక్నెస్ వస్తుంది. సో బాడీ లెవెల్స్ అన్ని కూడా ఏం జరిగిందంటే, కార్బోహైడ్రేట్ లేకపోవడం వల్ల మీ బండిలో పెట్రోల్ వేయకుండా బండి నడపాలనుకునే ఎనర్జీ ఉండదు చూసారా, అంటే నడవ చూసారా. సేమ్ వేలో మీ బాడీకి కార్బోహైడ్రేట్ ఇవ్వకుండా మీరు వర్క్ చేసుకోవాలి అనుకుంటే మీ బాడీలో నుంచి ఎనర్జీ తీసేసినట్టు ఉంటుంది, బాడీలో నుంచి ఆ పవర్ తీసేసినట్టు ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఎక్సర్సైజ్, ప్రాపర్ గా కార్బోహైడ్రేట్ ఇవ్వాలి, ప్రాపర్ గా ఎక్సర్సైజ్ కూడా పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ ని మీరు మెల్లగా కన్వర్ట్ చేసుకుని ఎనర్జీని వాడుకోవచ్చు అనమాట. పాతకాలంలో మనం బాగా తినేవాళ్ళం, తినే తగ్గట్టుగా పనులు ఉండేవి. పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు, దున్నేవాళ్ళు, చాలా పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏం పనులు లేవు. బేసిక్ గా అంత స్మార్ట్ వర్క్ అయింది. కార్బోహైడ్రేట్ కాకపోతే ఇంకా ఎక్కువ పడుతుంది. పాతకాలంలో దంపుడు బియ్యంలా తింటే ఇప్పుడు మనం డెఫినెట్ గా దంపుడు బియ్యంలా కాకుండా మంచి ఆహారం తీసుకోవటం. సో చేంజెస్ ఎక్కువ జరిగింది. తినే ఆహారం ఏమో బాగా మారిపోయింది, వర్క్ అసలు బాగా తగ్గిపోయింది, స్మార్ట్ లైఫ్ అయిపోయింది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎంత మోతాదులో బాడీ ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టట్లేదు. సో ఆ ఫ్యాట్ బాడీలో కార్బోహైడ్రేట్ కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ కింద మార్చట్లేదు కాబట్టి. సో ఇలా మీకు కొన్ని రెసిపీస్ ఉన్నాయి. ఓట్ మీల్ కావచ్చు, రిఫైన్డ్ ఉండకూడదు ఓట్స్ అనేవి. చాలా మంది రిఫైన్డ్ ఓట్స్ తింటారు. సో రిఫైన్డ్ ఓట్స్ అసలు మంచిది కాదు. ఓట్ మీల్ కానీ, యాపిల్స్ కానీ, టొమాటోస్ కానీ, బ్లాక్ బీన్స్ కానీ, ఇవి ఏదైతే ఉన్నాయో కొంచెం ఫైబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీనివల్ల మీకు ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్, కెరోటిన్ లెవెల్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో 7 రకాల మార్గాలు చెప్తాను మనం కార్బోహైడ్రేట్ ని ఎంత తీసుకోవాలి, ఏంటి, తీసుకోకపోతే ఏం జరిగింది అనేది. కార్బోహైడ్రేట్ ఒకవేళ మనం తక్కువ తీసుకుంటే ఏం జరిగింది అంటే లెస్ ఎనర్జీ, బాడీకి కావాల్సిన ఎనర్జీ ఉత్పత్తి ఏదైతే జరగాలో, మన బాడీలో ఏదైతే ఫోర్స్ రావాలో, మీరు ఏదైతే పని చేయడానికి కావాల్సిన బలం ఉండాలో, ఇది ఏం చేసిందంటే మీ నరాల్ని వీక్ చేసేస్తూ ఉంటుంది. పిండి పదార్థాలు తక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకోవడం వల్ల మీ నరాలు బాగా వీక్ అవుతాయి. ఈ నరాలు వీక్ అయినాయి అంటే మీ పెర్ఫార్మెన్స్ బాగా ఆగిపోతూ ఉంటుంది అనమాట. అందుకే ప్రొడ్యూస్ ఎనర్జీ, ఖచ్చితంగా ఎనర్జీని పెంచుకోవడానికి కార్బోహైడ్రేట్ కావాలి, ఫస్ట్ పాయింట్. ఓకే. సో దీన్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్, కాన్స్టిపేషన్. ఒకవేళ కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకొని మీరు తినట్లేదు, అసలు ఫుడ్ ఏం మానేస్తున్నారంటే పొట్టలో మీ డైజెషన్ లెవెల్స్ అనేది ఇన్ని సంవత్సరాలుగా మీ బాడీని ఖర్చు పెట్టే క్యాలరీస్ అన్ని, అంటే పెర్ఫార్మెన్స్ చేసేవన్నీ కూడా ఆగిపోతూ ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే కార్బోహైడ్రేట్ అనేది బాగా ఇంపార్టెంట్. ఈ షుగర్ ఏం చేసింది, ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఏం చేసింది, పొట్టని క్లీన్ చేస్తూ ఉంటుంది. అసలు షుగర్ మీరు తినే ఫుడ్ లో కార్బోహైడ్రేట్ మానేశారు అంటే ఎంతో కొంత ఫైబర్ దొరకాల్సింది కూడా ఆగిపోతుంది. దీనివల్ల ఏం జరిగింది అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, పొట్ట మీకు డైజెషన్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. దీనివల్ల ఏం జరిగింది, శరీరంలో నుంచి మీకు చెడు శ్వాస వస్తుంది అనమాట. మీ బాడీలో నుంచి మీరు మాట్లాడినప్పుడు, మీరు ఎవరిదైనా కలిసినప్పుడు,
మీ శ్వాస పీల్చి వదిలినప్పుడు ఇక్కడ ఏంటంటే స్మెల్ అనేది చాలా చెడుగా వస్తుంటది అనమాట. ఇక్కడ మీరు కొంచెం ఫ్యూయల్ చేసుకుంటున్నారు, అంటే లోపల పొట్ట భాగంలో చెడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందంటే పొట్ట భాగంలో డైజెషన్ లెవెల్స్ కరెక్ట్ గా పని చేయట్లేదు అని అర్థం. ఇలా కొంచెం మీరు ప్రాపర్ గా తెలుసుకోవచ్చు. మీ జిమ్ సెషన్స్ అనేది కరెక్ట్ గా ఎఫెక్టివ్ ఉండదు. మీరు కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే తీసుకుంటారో, చాలా మంది ఏం చేస్తారు, వర్కౌట్ చేద్దాం అనుకుంటారు. వర్కౌట్ చేసే ప్రాసెస్ లో అరగంట గంట చేయాలనుకుని వెళ్ళిన వాళ్ళు అరగంట 20 నిమిషాలకి వాళ్ళ ఎనర్జీ డౌన్ అవుతుంది. దాని అర్థం ఏంటి, వాళ్ళ ఎఫెక్టివ్ వర్కౌట్ చేయలేకపోతున్నారు. ఎందుకు, వాళ్ళ కార్బోహైడ్రేట్ అనేది బాడీకి కరెక్ట్ గా ఇవ్వట్లేదు. కాబట్టి కార్బోహైడ్రేట్ తక్కువ ఇచ్చారంటే ఎనర్జీ జనరేట్ అవ్వదు. ఎనర్జీ జనరేట్ అవ్వలేదంటే మీ వర్కౌట్ పెర్ఫార్మెన్స్, వర్కౌట్ అనే కాదు, మీరు ఏ పనికైనా వెళ్ళండి, ఏ పనైనా చేయండి, ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీకు ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేట్ పడాల్సి. చాలా మందికి వెయిట్ లాస్ అనేది కరెక్ట్ గా జరగదు. ఎందుకంటే చాలా మంది పిచ్చి పిచ్చి డైట్లు చేస్తూ ఉంటారు. కాసేపు కార్బోహైడ్రేట్ కావాలంటారు, కాసేపు కార్బోహైడ్రేట్ వద్దంటారు, కాసేపు ఫ్యాట్ కావాలంటారు, కాసేపు ఫ్యాట్ వద్దంటారు, కాసేపు ప్రోటీన్ కావాలంటారు, కాసేపు ప్రోటీన్ వద్దంటారు. కన్ఫ్యూజన్, బాడీని ఎంత ఇన్బ్యాలెన్స్డ్ గా చేస్తారని అంత ఇన్బ్యాలెన్స్డ్ గా చేస్తారు. నిన్నే ఒక న్యూస్ చదివాను. ఒక అమ్మాయి 39 సంవత్సరాల అమ్మాయి గత 10 ఏళ్లుగా ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ ఇదే తీసుకుంటుంది. ఇది ఓన్లీ లిక్విడ్స్, ఓన్లీ రా ఫ్రూట్స్ ఇవే తీసుకుంటుంది. ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీదే బతికేసింది. ఆ అమ్మాయి హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఎందుకు జరిగింది ఇదంతా, ఎందుకంటే బాడీకి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్, ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ అన్ని కావాలి బాడీకి. అందుకే కదా బాడీ అంతా కూడా మనం అందరు రెయిన్బో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎందుకు అంటారు, అన్ని తినాలి బాడీకి, అన్ని కావాలి. సో ఏదో ఒకటి తగ్గినా కూడా మీ డిఫిషియన్సీ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏం జరిగింది, బాడీలో వెయిట్ అనేది ఫ్లక్చుయేషన్ జరుగుతుంటది అనమాట. కొంచెంసార్లు బరువు పెరుగుతుంటారు, తగ్గుతుంటారు. చాలా మంది డిప్రెస్ అయిపోతారు, అసలు బరువు మెయింటైన్ నేను చేయలేకపోతున్నాను, తగ్గట్లేదు అని చెప్పేసి. చాలా మంది హార్మోన్ చేంజెస్ బాగా జరుగుతూ ఉంటది. ఓకే, అలాగే మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యూ ఫీల్ హంగ్రీ ఆల్ ద టైమ్. సో చాలా మందికి ఇలా తినకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ మానేశారు, మానేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది. 11కి 12కి కార్బోహైడ్రేట్ తిన్నారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రానికి ఏదో ఒక ఆకలిగా అనిపిస్తుంటుంది. కార్బోహైడ్రేట్ అనేది మీ బాడీని ఎంత మోతాదులో ఏ విధంగా ఇవ్వగలిగితే ప్రాపర్ వేలో మీరు డెఫినెట్ గా హెల్దీ లీడ్ ని చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రాపర్ గా మూడ్ స్వింగ్స్, ఖచ్చితంగా మీరు మీ బాడీలో ఎనర్జీ తక్కువ ఉంది కనుక అంటే కనుక మీ అవన్నీ మారిపోతాయి అనమాట. చూడండి, చాలా చాలా తక్కువ తినేవాళ్ళు, లేదంటే చాలా కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఒక కోపం ఎక్కువైనా రావాలి, తక్కువ అసలు ఉండకపోయినా జరగాలి. ఇలా జరుగుతుంటుంది అనమాట. అలా జరగకుండా చూసుకునే ప్రాపర్ గా మనం బాధ్యత తీసుకోవచ్చు అనమాట. కొన్ని రకాల మిత్స్ ఉన్నాయి, చాలా మంది మాట్లాడుకుంటుంటారు కదా, ఏం తీసుకుంటే ఏది మంచిది ఏది చెడు అని చెప్పేసి. నేను మీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇస్తున్నాను. కొన్ని నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను అనమాట. మిత్స్ ఏంటంటే, చాలా మంది అంటారంటే కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అలా ఏం లేదు. కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీ ప్రోటీన్ సప్లై జరుగుతుంది, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఉంటాయి. సో దీనివల్ల మీ బాడీకి ఎంతో అంత హెల్ప్ అవుతుంది. డెఫినెట్ గా మీరు కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కార్బోహైడ్రేట్స్ మేక్ యూ ఫ్యాట్. చాలా మంది కొవ్వు కింద మారుతుంది. ఎస్, కొవ్వు కింద మారుతుంది. కానీ ఏ కార్బోహైడ్రేట్ తీసుకుంటే, సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అంటే దాంట్లో మీకు ఫైబర్ ఉంటుంది కాబట్టి మీకు ఎనర్జీని సోర్స్ ని పెట్టించడానికి లేదా మీ డైజెషన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఈ రెండు రకాల్లో ఒక కార్బోహైడ్రేట్ మంచిగా తీసుకోవచ్చు అనమాట. దెర్స్ టూ మచ్ షుగర్ ఇన్ కార్బోహైడ్రేట్. ఎస్, షుగర్ ఉంటుందా అంటే, మనం స్టార్చీ ఫుడ్స్ మంచిగా న్యాచురల్ గా తీసుకుంటే కొంచెం పర్లేదు. కానీ ఎప్పుడైతే మనం బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వెళ్తామో దీంట్లో మోతాదులో షుగర్స్ ఉంటాయి. అండ్ యాడెడ్ షుగర్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది. నార్మల్ కార్బోహైడ్రేట్ వల్ల ఎటువంటి ప్రాబ్లం మీకు లేదు. ఎవ్రీ కార్బోహైడ్రేట్ హ్యాస్ గ్లూటెన్. నో, ఖచ్చితంగా అన్ని కార్బోహైడ్రేట్లు గ్లూటెన్ ఉంటుందా, కాదు. బ్రౌన్ రైస్ లో, మీకు వెజిటేబుల్స్ లో, ఫ్రూట్స్ లో, కొన్ని రకాల లెగ్యూమ్స్ లో, దీంట్లో చాలా దాంట్లో మీకు ఇవన్నీ ఉండవు అనమాట. ప్రాపర్ గా మీరు ఇవి తీసుకోవచ్చు. గ్లూటెన్ ఫ్రీ కూడా ఉంటాయి అనమాట. డోంట్ ఈట్ కార్బోహైడ్రేట్ బిఫోర్ ఎక్సర్సైజ్. ఇది చాలా రాంగ్ క్వశ్చన్ ఇది. సో ఎక్సర్సైజ్ కి ముందు కార్బోహైడ్రేట్ పడకూడదా? ఖచ్చితంగా పడితే మీకు ఎనర్జీ లెవెల్స్ పీక్ లో ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేసే ముందు మీ బాడీకి కొద్ది గొప్ప కార్బోహైడ్రేట్ పడింది అనుకోండి, అదంతా ఎనర్జీ కింద మారుతుంది. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే పొలానికి వెళ్ళినప్పుడు ఎంత అన్నం పెట్టుకొని పెరుగన్నం వేసుకొని మంచిగా తినేసి వెళ్ళిపోతారు. అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, తింటున్నాం కానీ ఖర్చు పెట్టట్లా. ఓకే, సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. సో ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలన్నా, స్లీప్ బెటర్ గా ఉండాలన్నా, మీ కొన్ని రోగాలకి దూరంగా ఉండాలన్నా, ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలన్నా, మీ నర్వస్ సిస్టమ్ బాగుండాలన్నా, మీ స్పోర్ట్స్ లో అంటే ఫిజికల్ యాక్టివిటీలో స్పోర్ట్స్ లో బాగుండాలన్నా కార్బోహైడ్రేట్, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కార్బోహైడ్రేట్ లోగా తీసుకోకండి. సో లో కార్బోహైడ్రేట్, హై కార్బోహైడ్రేట్ లో మీరు డిఫరెన్స్ చూడండి, మెయింటైన్ చేసుకోవచ్చు కరెక్ట్ గా. ఇవన్నీ ప్రాపర్ గా బ్యాలెన్స్ తీసుకోవచ్చు అనమాట. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ లో ఇవన్నీ వస్తాయి అనమాట. నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ అన్ని కూడా మీరు తీసుకోవచ్చు.
స్టార్చీ వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు, ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు తీసుకోకూడదు ఏంటంటే అంటే చెడు ఏదైనా ఉందంటే ఎక్కువ మోతాదులో సోడాస్. ఇవాళ సమ్మర్ వస్తుంది కదా, సోడాలు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీమ్లు ఇలాంటివి దూరం చేయండి. దీనివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. వైట్ పాస్తా, చాలా మంది పాస్తా, నూడిల్స్ ఇలాంటివి తింటున్నారు, ఇవన్నీ అవాయిడ్ చేయండి. వైట్ రైస్, టూ మచ్ వైట్ రైస్ తింటున్నారు, వైట్ రైస్ ని తగ్గించండి. బ్రౌన్ రైస్ ని కొంచెం పెంచుకోండి మీ డైట్ లో. ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటి కేటగిరీస్ యాడ్ చేసేయండి. షుగరీ సెరల్ అంటే మనకి రెగ్యులర్ గా చాక్లెట్స్ కొన్ని చాలా వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అసలు అవాయిడ్ చేసేస్తే మనకు చాలా అంటే 95% ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మీకు చాలా బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటివి మనం తినడం వల్లే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇవి కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న మీకు ఇదంతా కూడా లో కార్బోహైడ్రేట్ ఫుడ్ లిస్ట్. సో దీనివల్ల మీకు ఏంటంటే ఇదేంటంటే తక్కువ కార్బోహైడ్రేట్, దాని తగ్గట్టుగా మీకు దొరికే ఐటమ్స్ ని మీరు తీసుకోవచ్చు అనమాట రెగ్యులర్ గా. సో హెర్బల్ లైఫ్ ఎందుకు తీసుకోవాలి? హెర్బల్ లైఫ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు తీసుకోవాలంటే పుష్కలంగా దీంట్లో కార్బోహైడ్రేట్ ఉంది, కానీ తక్కువ మోతాదులో గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ ప్రపంచం మొత్తంలోనే భోజనంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం ఏదైనా ఉందంటే అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మాత్రమే. అండ్ అమెరికా గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది ఏమని, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రపంచం మొత్తంలో డయాబెటీస్ ని ప్రివెంట్ చేసుకోవడానికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బాగా హెల్ప్ అవుతుంది. హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బాగా హెల్ప్ అవుతుంది. అంటే డిక్లేర్ చేసేసింది అమెరికా గవర్నమెంట్, మీకు షుగర్ ఉంది, మీరు షుగర్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, లేదా షుగర్ రాకుండా జాగ్రత్త పడాలంటే ప్రివెన్షన్ లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు హెర్బల్ లైఫ్ లో షుగర్ తగ్గడానికి ఏముందా? లేదు. మీరు పొద్దున్నే లెగవంగానే ఇడ్లీ, దోశ, పూరి తింటే ఏదైతే షుగర్ పెరుగుతుందో ఇక్కడ మీకు షుగర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. 15 నుంచి 20 గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది. ఇక్కడ మీకు 100, 150, 120, 130, 200 పైన ఉంటుంది అన్నమాట షుగర్ లెవెల్స్ అనేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొద్దున పూట హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద ఇది లాంగ్ టర్మ్ కన్వర్ట్ చేసుకుంటే కనుక మీరు హెల్దీగా డైజెషన్ ఉంటుంది, కంపల్సరీగా డైజెషన్ బాగుంటుంది, కార్బోహైడ్రేట్ మంచిగా దొరికింది, దీనివల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. షుగర్లు, బీపీలు ఎక్కువ లాంగ్ టర్మ్ లో వచ్చే ఛాన్సెస్ ఎందుకు ఉండవు, ఎందుకంటే మీరు పొద్దున్న లేవగానే ఇచ్చే ఆహారం మంచిగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్ని కావాల్సిన పౌష్టిక విలువలు ఉన్నాయి. అండ్ అంతే విధంగా బ్యాలెన్స్ డైట్, ఏదైతే ఫార్ములా షేక్ ఉందో అటు న్యూట్రిషన్ మాత్రమే కాదు, అటు కార్బోహైడ్రేట్ మాత్రమే కాదు, అన్ని కలగలిపిన కార్బోహైడ్రేట్, ఫ్యాట్, సాల్ట్, షుగర్స్ అన్ని ఏదైతే బ్యాలెన్స్ మిక్చర్ ఉండాలో మన న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా దీంట్లో మనకి బాగా దొరుకుతాయి అనమాట. అందుకే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీ వెయిట్ ని, మీ హెల్త్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి లాంగ్ టర్మ్. నేను ఇదే ప్రోడక్ట్ ని 13 ఏళ్ళగా షేక్ ని బ్రేక్ఫాస్ట్ కింద ఉన్నాను, ఏ రోజు కూడా షేక్ లేకుండా నేను లేను. అంటే ఎంత మెయింటైన్ చేసుకుంటున్నాం, డెఫినెట్ గా మీరు మెయింటైన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన షేక్ మేట్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో మీరు ప్రొడక్ట్స్ వాడేటప్పుడు షేక్ మేట్ యాడ్ చేసుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. మీ పిల్లలకి డైనో షేక్ కంపల్సరీగా యాడ్ చేయండి. మీరైనా కొద్ది గొప్ప న్యూట్రిషన్ తినుంటారు చిన్నప్పటి నుంచి, కానీ మీ పిల్లలు అసలు న్యూట్రిషన్ వాల్యూస్ అయితే తినట్లేదు. అందువల్ల మీ బాడీకి, మీ పిల్లలకి కావాల్సిన ఎదుగుదల వయసులో కావాల్సిన పౌష్టిక విలువలన్నీ కూడా దీంట్లో నుంచి ఇవ్వచ్చు. డైనో షేక్ లో మీకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి పిల్లలకి. దీనివల్ల వాళ్ళ హైట్ గ్రోత్, మెమొరీ పవర్ పెరగడానికి, బోన్స్ అండ్ మజిల్ స్ట్రెంగ్ అవ్వడానికి, యాక్టివ్నెస్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. డైజెషన్ లెవెల్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్, పిల్లల డైజెషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, కలిసి చేద్దాం. మనం ప్రపంచాన్ని ఆరోగ్యంగా చేయాలి. ప్రపంచాన్ని ఆరోగ్యంగా చేయాలనుకుంటున్నాం కానీ మన ఇంట్లో వాళ్ళు, మన హస్బెండ్ లేదా మన పిల్లలు ఇక్కడ ఆరోగ్యం బాగుండాలని కోరుకోవట్లా. ఓకే, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యం బాగుండాలని కోరుకోవట్లా, మన వీధిలో వాళ్ళు బాగుండాలని కోరుకోవట్లా. ఒక్కళ్ళైనా మీతో పాటు బాగుండాలని కోరుకోండి. మేము అనుకున్నాం కాబట్టి ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు కూడా అనుకుంటే ఎంతో మందిని మనం హెల్ప్ చేయొచ్చు ప్రపంచాన్ని ఆరోగ్యంగా. ఈ మధ్య మోదీ గారు మరీ ఆరోగ్యం గురించి ఎక్కువ చెప్తున్నారు. ఫిట్ ఇండియా మూవ్మెంట్ గురించి కానీ, హెల్దీగా ఉండాలని. ఎలా పడితే అలా తిని ఆరోగ్యాలు పాడు చేసేసుకున్నారా జనాలందరూ, ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అందుకని మోదీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆరోగ్యం గురించి చెప్తున్నారు. సో మీరు అర్థం చేసుకోండి, ఇంత జాగ్రత్త పడకపోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీ ఆరోగ్యం మళ్ళీ తిరిగి రాదు. సో డబ్బులు ఉండడం కాదు, డబ్బులు ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులు తీసుకెళ్లి మీరు హాస్పిటల్లో కూర్చుంటే 24 గంటలు కూర్చున్నా కూడా ఆరోగ్యం తిరిగి రాదు. ఆరోగ్యాన్ని ముందుగా జాగ్రత్తగా పడి ప్రివెన్షన్ లో ఉండటే డెఫినెట్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. విషింగ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కి కమిట్ అవ్వండి, లాంగ్ టర్మ్ గా ఉండండి. ఒక రోజు 2 రోజులు కాదు, ఏదో ఒకటి తినాల్సిందే, ఏదో టీ తాగాల్సిందే. అదేదో హెర్బల్ లైఫ్ తాగితే మీకు సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కావాల్సిన పాసిబుల్ దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బ్యాక్ టు థ్యాంక్ యూ సో మచ్ మదర్ సార్. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ కదా, ఏం తినాలో, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు అనే ఇన్ఫర్మేషన్ అర్థమైంది. సార్ లాస్ట్ లో చెప్పిన వర్డ్ ఏంటి అంటే, మనమన్నా అంతో ఎంతో న్యూట్రిషన్ తీసుకుంటాము, మన పిల్లలకి అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి న్యూట్రిషన్ అంటే పిజ్జాలు, బర్గర్లు, చిన్న పిల్లల్ని మరీ తీసుకెళ్లి ఆ పానీపూరిలో మరీ లోడి స్పూన్ తో తీసి పెడుతున్నారు. నేను అనుకున్నా అసలు వీళ్ళు ఏం పెడుతున్నారు పిల్లలకి అని. ఇట్లాంటి చూస్తాం కదా,
ఇలాంటి వాళ్ళకందరికీ హెల్ప్ చేయండి. వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం, చెప్పడం వరకు మన బాధ్యత. ఇప్పుడు సార్ అన్నారు కదా, మనం రిజల్ట్ తీసుకున్నాము, మనం బాగున్నాము, మనకు వచ్చిన రిజల్ట్ వాళ్ళకి చెప్పడం మన బాధ్యత. రావడం రాకపోవడం అనేది ఇంకా దేవుడి ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మై కోచ్ కి, ఆల్ అవేర్నెస్ క్లబ్ సిస్టమ్ కి థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఒకసారి మదర్ సార్ థ్యాంక్స్ చెప్పుకుందామా? ఓకే, వచ్చిందా? అన్మిట్ ఆప్షన్ వచ్చిందా? Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you so much. So much, Mother garu. Thank you so much, madam. Thank you, sir. Thank you, so much. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you, madam. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you so much. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బై. Thank you, mother, sir.